అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్త మృతి చెందాడు. కాగా ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్లగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గోరంట్ల మాధవ్ వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు లింగయ్యకు పోస్టుమార్టం నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సార్ అటు సైడ్ వెళ్ళండి సార్ అటు సైడ్ చూస్తా వస్తా కొంచెం 2 నిమిషాలు మాట్లాడి పక్కన పోయి పక్కన మాట్లాడు దైవ సాక్షిగా కదలండి ఇద్దరు పోయి మాట్లాడండి నేను ఎక్కడ పోను కూర్చోండి రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటే మనకు ఆనాటి రామరాజ్యం గుర్తుకొస్తుంది. అదే రామరాజ్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మర్డర్లతో, మానభంగాలతో, దోపిడీతో, దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ప్రశ్నించే వారు ఉండకూడదు, ప్రశ్నిస్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంది, తప్పుడు కేసులను కడతా ఉంది, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది, ప్రశ్నించిన వారిని దారుణంగా హత్యా ప్రయత్నం చేస్తుంది, అవసరమైతే హత్యలు చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్జన్యం, ఈ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రశ్నించిన వారిపైన, అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులపైన, అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, లీడర్లపైన దౌర్జన్యం, హత్యలు, హత్యా ప్రయత్నాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు ఉపేక్షించరు. మనం గతంలో 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను